కీచే సుబ్రహ్మణ్యం గారు అప్పుడే స్క్రీన్ మీద పోయినసారి మనం ఎక్కడ ఆపామో ఆ పిక్చర్ పెట్టారు. భగవంతుణ్ణి తలతో పోల్చారు బాబా. భగవంతుడి నుంచి సృష్టింపబడినటువంటి యావత్ విశ్వాన్ని, అంటే నక్షత్రాలు, గ్రహాలు, ఈ భూములు, ఇంతమంది ప్రాణులు, వీటన్నిటినీ కూడా యూనివర్సెస్ అంటే విశ్వాలు వెంట్రుకలతో పోల్చారు. అది మీరు ఆ స్క్రీన్ మీద చూడవచ్చు. పోయినసారి అక్కడ దాకా చదువుకున్నాం మనం. అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. All that we have been explaining today pertains only to the hair and has nothing to do with the head. అయితే హెడ్ అంటే భగవంతుడు. వెంట్రుకలన్నీ ఎక్కడ పుడతాయి? తల మీద పుడతాయి. సో ఈ విశ్వాలన్నీ ఎక్కడి నుంచి పుట్టాయి? భగవంతుడి నుంచే పుట్టాయి. ఎవరిచే జనించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై, అంటే ఆయన నుంచే జనించాయి. కాబట్టి ఆ భగవంతుడిని తలలాగా పోల్చి బాబా తల మీద వచ్చిన వెంట్రుకలు, మన తల మీదనే వచ్చాయి వెంట్రుకలు. తల ఒక్కటే కానీ వెంట్రుకలు అనేకం. ఆ వెంట్రుకల్ని మనం లెక్క పెట్టడం కూడా మన తరం కాదు. అలాగే ఉపాసిని మహారాజ్, మెహర్ బాబా ఇద్దరు కూడా ఈ విశ్వంలోని విశ్వాలన్నిటిని కూడా లెక్క పెడదామని ప్రయత్నం చేస్తూ ఒకరినొకరు ఆపుకొని ఆ ప్రయత్నాన్ని విరమింపజేశారు. ఎందుకంటే దానివల్ల అనర్థాలు చాలా వస్తాయి అని. సో వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ హెయిర్? బాబా అంటున్నారు. అంత బాగా కనబడుతున్నాయి వెంట్రుకలు ఆ స్క్రీన్ లో. అయితే వాటి విలువ ఏమిటి అంటున్నాడు బాబా. ఆఫ్టర్ ఆల్ ఏంటి వాటి విలువ? ట్రయింగ్ టు అండర్స్టాండ్ ద ఇన్ఫినిట్ హెయిర్స్ ఆన్ ది హెడ్ హ్యాస్ లిటిల్ వాల్యూ. నిజానికి ఆ వెంట్రుకలు ఎన్నో, ఎవరు కూడా ఎవరి తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయని ఇప్పటి వరకు నాకు తెలిసి అయితే ఎవరు లెక్కబెట్టి దాన్ని నిర్ధారించి చెప్పలేకపోయారు, చెప్పలేదు కూడా. అయితే అలాంటి వాటికి అన్ని లెక్కలేనని ఉన్న వాటికి విలువ ఏముంది అంటే, గెట్ ఎ హోల్డ్ ఆఫ్ ద హెడ్ త్రూ ద హెల్ప్ ఆఫ్ ఎ సద్గురు, ఫార్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద హెడ్ దట్ ఆల్ ద హెయిర్స్ కమ్. అందుకని ఎవడైతే దీన్ని పుట్టించాడో, తులసీదాస్ కి భార్య చెప్పిందట, నా అందంలో ఏముందయ్యా బాబు, ఆయన పుట్టించిన ప్రాణుల్లో ఒక ప్రాణిని నేను, ఆయన అందాన్ని నువ్వు అన్వేషించు, ఆయన అందాన్ని అన్వేషిస్తే ఇక అది అపారమైనటువంటి అనంతమైన ఆనందము అని చెప్తే, అప్పుడు రాముని మీద ఆయన మనసు లగ్నమని మరి తులసి రామాయణం రాయటం అదంతా మనకు తెలుసు. అట్లాగే బాబా అంటున్నాడు, ఈ వెంట్రుకలు అనేకంగా ఉన్నాయి తల మీద, కానీ వాటి విలువ ఏముంది? ఏం లేదు. వాటికి మూలమైనటువంటి ఎక్కడి నుంచి అవన్నీ పుడుతున్నాయో ఆ తల గురించి, అంటే ఆ తల అంటే భగవంతుడు, ఆ భగవంతుడి గురించి తెలుసుకోవాలి అంటే సద్గురువు యొక్క సహాయాన్ని అర్థించు. ఫర్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద హెడ్ దట్ ఆల్ ద హెయిర్స్ కమ్. తలకాయ గురించే తెలుసుకుంటే దాని మీద వచ్చిన వెంట్రుకలన్నీ వాటి యొక్క విలువ ఏమి, తలతో పోల్చినట్టయితే వాటికి విలువ ఏమీ లేదు. అండ్ టు ఇండ్యూస్ ద సద్గురు టు హెల్ప్ యూ క్రియేట్ లవ్ ఫార్ హిమ్. సద్గురువు నీకు సహాయం చేయాలి అంటే, ఆయన నీ దగ్గరికి వచ్చి నీకు ఆ మార్గదర్శకత్వం చెయ్యాలి అంటే, క్రియేట్ లవ్ ఫార్ హిమ్, ఆయన పట్ల నువ్వు ప్రేమను పెంచుకో. ది సద్గురు రిక్వైర్స్ నథింగ్. ఆయనకి ఇంకేం ఎక్కర్లే. కానీ ఇప్పుడు కాలక్రమేణా మానవాళి అంతా కూడా ఏం నేర్చుకుంటున్నారంటే, ఆయనకి ఏది అవసరం లేదో అది. మధుసూదన్ పాటలో రాసినట్టు, ధూపదీప చందన చర్చానా భోగు లగానా పూలు చెడానా తుమరాహి తుమ్కో లౌటానా కాహె బడాయి కరు. అంటే మన గురించి మనం అచ్చేసాను, ఇచ్చేసాను, అక్కడ దేవాలయం కట్టించాను, ఇక్కడ ఇచ్చేసాను, దానికి అంత ఇచ్చాను, దీనికి ఎంత ఇచ్చాను, అక్కడ నా పేరు రాయించాను, ఇక్కడ నా పేరు, అక్కడ లిస్ట్లో నాదే మొట్టమొదటి పేరు, ఇవన్నీ. ఆయన అంటాడు, భగవంతుడికి ఇవేమీ అక్కర్లేవు. ఎందుకు అక్కర్లేదంటే అవన్నీ ఆయన మన కోసం సృష్టించాడు. మనం వచ్చేటప్పుడు ఏం తేలేదు, వెళ్ళేటప్పుడు ఏం పట్టుకుపోం. అయితే మధ్యలో వచ్చినది ఇది నాది నేను దేవుడికి ఇచ్చాను. నీదంటూ ఉంటే కదా నువ్వు దేవుడికి ఇచ్చేది. కబీర్ దాస్ అంటాడు, ఆయన అయ్యా నాది మొత్తం నీకు అర్పించు అన్నావు, అర్పించాను. నాదంటూ ఉంటే కదా అర్పించటానికి అంటాడు ఆయన. నేను అర్పించడానికి సర్వస్వము అర్పించాలి అంటే
నాకు ఏదైనా ఉంటే కదా నీకు అర్పించటానికి, నాదంటూ లేనే లేదు అంటాడు. ఈజ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే సద్గురు ఆయనకేం అక్కర్లేదు, ఎందుకంటే ఆయన సర్వము ఆయనే. లవ్ ఎలోన్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ అట్రాక్టింగ్ సచ్ ఎ వన్ టువర్డ్స్ యూ. కేవలం ప్రేమ మాత్రమే ఆయనను నీ వైపుకు, ఆయన దృష్టిని నీ వైపు మరల్చడానికి అక్కడ అవసరమైనటువంటి విషయము. అదర్వైజ్ వాట్ ఎవర్ యూ డూ, ఇవన్నీ బాహ్యంగా చేసేవన్నీ, ఈ పూలు పళ్ళు పూజలు వ్రతాలు జపాలు ఉపవాసాలు, ఇవన్నీ కూడా ఆయనకి ఏవి అక్కర్లేదు. ఆయనకు కావాల్సింది ఏమిటి అంటే హృదయపూర్వకంగా ప్రేమించటమే. ఇందాక శారద గారు పాట పాడారు, స్మరణ ఒకటే ప్రేమకు ఆధారం. ఆ ప్రేమకు ఆధారం ప్రేమ కావాలి సద్గురు. ఆ ప్రేమకు ఆధారం ఏమిటి? స్మరణ ఒకటే. కాబట్టి ఆ స్మరణ అహరహము మెహర్నామాన్ని స్మరిస్తూ ఉండండి అని చక్కగా పాట పాడారు. స్మరణ ఒకటే ప్రేమకు ఆధారం అని. ఇక్కడ ఆ ప్రేమ కావాలి. ఆ ప్రేమ అంటే ప్రేమ ఎలా వస్తుంది? అహరహము ఆయన నామాన్ని స్మరిస్తూ ఉంటే మన మనస్సు నిండా, మన హృదయము నిండా ఆయన నామమే నిండిపోయినప్పుడు అప్పుడు ఆయన వైపు నిజమైనటువంటి ప్రేమ జనిస్తుంది. అలాంటి ప్రేమ ఆయనకు కావాలి. అలాంటి ప్రేమ మనం ఇవ్వగలిగితే క్షణంలో మన పని అయిపోతుంది. బాబా ఈ లెక్చర్స్ చెప్పినటువంటి చిన్న పిల్లలందరూ, దాంట్లో ముగ్గురికి ఇన్స్టాంటేనియస్ గా 6th ప్లేన్ కు పుష్ చేయటం జరిగింది. ఆ 6th ప్లేన్ లో కొద్ది రోజులుండి తర్వాత మళ్ళీ బాబా నెమ్మదిగా వాళ్ళని వెనక్కి తీసుకురావటం జరిగింది. అందుకని ఆ ప్రేమ ఎందుకు వచ్చింది వాళ్ళకు ఇన్స్టాంటేనియస్ గా? బాబా 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 తప్ప వాళ్ళకి ఏమీ లేదు. బాబా 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 అంటూ ఏడవటం మొదలు పెట్టారు. వాళ్ళకి ఇంకో ధ్యాసే లేదు. అది ఆ ప్రేమ కావాలి. అదర్వైజ్ వాట్ ఎవర్ యూ డూ, యూ విల్ జస్ట్ గో ఆన్ ఎంటాంగ్లింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ది హెయిర్స్. హెయిర్స్ అంటే ఏంటి? ఈ ప్రపంచం, ఈ మాయ, ఈ విశ్వాలన్నిటి అన్నిటిని పుట్టించినటువంటిది ఆ భగవంతుని యొక్క మాయ. ఆ మాయలోనే చిక్కుకుపోతావు అని బాబా వాళ్ళ కోసం 32వ ఫిగర్ లో ఈ అనాలజీ ఆఫ్ ది హెయిర్ అండ్ హెడ్ at the end of his lecture as a way of understanding that what he had been discussing until then pertained to the illusory creation. ఇంతవరకు బాబా చెప్పింది ఎలా పుట్టాయి ప్రపంచాలు, ఎలా వచ్చాయి, ఒక దాంట్లో రాయి, ఒక దాంట్లో నీళ్లు, ఒక దాంట్లో ఇది అన్ని ఒక్కొక్కటి పుట్టి వచ్చి లాస్ట్ కు 7వ రకానికి చెందినటువంటి భూమి మీద మాత్రం అటు రాయి నుంచి మొదలు పెడితే ఇటు జంతువుల దాకా మళ్ళీ మనిషి కూడా ఉద్భవించి ఉండటం జరిగింది. ఆ 7వ నెంబర్ భూమి మన భూమితో పోల్చి చెప్పారు బాబా. సో అట్లా ఆయన దీన్ని ఈ ఫిగర్ చెప్తూ దీస్ హెయిర్స్ విల్ ఆల్ బి షేవ్డ్ ఆఫ్ ఎట్ ది టైమ్ ఆఫ్ మహాప్రళయ ఆర్ ఖయామత్. ఈ లెక్చర్ లో మొట్టమొదటి లెక్చర్ లోనే బాబా మహాప్రళయ ఖయామత్ గురించి చెప్పారు. ఇది భగవంతుని తల మీద పుట్టుకొచ్చినటువంటి వెంట్రుకల్ లాంటి విశ్వాలన్నీ కూడా ఎప్పుడూ లేకుండా పోతాయి. అంటే ఇప్పుడు మన తల మీద ఉన్న వెంట్రుకలు ఎప్పుడు పోతాయి? ఇప్పుడు తిరుపతి వెంకన్న అని అక్కడ వెళ్ళి గుండు చేయించుకుంటారు. కొంతమంది మొక్కుబడి ప్రకారంగా గుండ్లు చేయించుకుంటారు. కొంతమంది ఏదన్నా లోపల చుండో గిండో వస్తే దానికోసం గుండ్లు చేయించుకుంటారు. ఏదో కారణం ఏదైనా గుండు చేయించుకున్నప్పుడు ఆ తల మీద ఉన్నటువంటి వెంట్రుకలు అన్నీ పోయి తల క్లీన్ షేవ్ అయిపోయి ఓన్లీ తల మిగులుతుంది. అది అలాగే ఈ భగవంతుడి నుంచి వచ్చినటువంటి ఈ సృష్టి, ఈ విశ్వాలు అనేవన్నీ కూడా మహాప్రళయంలో క్లీన్ షేవ్ చేయబడతాయట. లీవింగ్ ద హెడ్ యాజ్ ఇట్ ఈజ్. అప్పుడు భగవంతుడు తన నెత్తి మీద ఉన్నటువంటి ఈ ప్రపంచాలనే వాటి బరువును తీసేసుకొని క్లీన్ షేవ్ చేసుకుంటాట. అండ్ ఆల్వేస్ విల్ బి. మహాప్రళయ ఇస్ జస్ట్ ఎ క్లీన్ షేవ్ అండ్ నథింగ్ మోర్. మహాప్రళయాన్ని మనం మహాప్రళయం అని అదేం పెద్ద ఇది కాదు. మనం తల మీద ఉన్న వెంట్రుకలు లేకుండా గుండు గీయించుకోవటంతో సమానమైనటువంటిది మహాప్రళయము అని చెప్తున్నారు బాబా. యాజ్ కెన్ బి గ్యాదర్డ్ ఫ్రమ్ ఫిగర్ 32. ఇప్పుడు ఆ స్క్రీన్ మీద సుబ్రహ్మణ్యం గారు చూపిస్తున్నారు ఫిగర్ 32. సో లెట్ ద హెయిర్ గో అండ్ ట్రై టు రియలైజ్ ద హెడ్. ఈ ప్రపంచాలన్నిటినీ కూడా లేకుండా క్లీన్ షేవ్ చేసుకొని ఆ హెడ్ అనేటువంటి భగవంతుడిని మాత్రమే
ఆయనతో మాత్రమే ఒకటై ఆయన అనుభూతిని పొందు. ది సద్గురు కెన్ అకాంప్లిష్ దిస్ ఫర్ యూ ఇఫ్ యూ మేక్ యువర్ సెల్ఫ్ లవ్ హిమ్ అబౌవ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్క్లూడింగ్ యువర్ ఓన్ సెల్ఫ్. నీ లోపల ఉన్నటువంటి నీ స్వార్థం నేను అనే దాన్ని కూడా ప్రేమించకుండా, దాని మీద కూడా నీకు ఏ రకమైన ప్రేమ లేకుండా కేవలం సద్గురువు మీద మాత్రమే ప్రేమ ఉన్నట్లయితే సద్గురువు దృష్టి నీ వైపు పడి నీకు క్లీన్ షేవ్ చేసేసి తలతో అనుభవాన్ని కలిగిస్తాడు. ది సెషన్ బిగాన్ టుడే విత్ ఏ recapitulation of some of the points she made yesterday. నిన్న అంటే ఆ తలావును, ఆ వెంట్రుకలు. ఇది మరునాడు క్రిప్ట్ క్యాబిన్ లో బాబా 27th డిసెంబర్ 1927 రోజు ప్రారంభించిన ఈ దీంట్లో బాబా వెన్ ఎనర్జీ క్లాషెస్ విత్ ఆకాష్ దీని గురించి చెప్తూ బాబా మళ్ళీ ఇంతకు ముందు చెప్పిన పాయింట్లను కవర్ చేసి 4 మనకు పంచభూతాలు అనేవి ఉన్నాయి. పృథ్వీ, ఆపస్, తేజో, వాయుర్, ఆకాశాత్ అన్నారు. ఆకాశం అనేది పంచభూతాల్లో చెప్పడం జరిగింది మనకు. కానీ బాబా అన్నాడు ఆకాశము శక్తి అనే ఆ రెండిటి యొక్క క్లాష్, అవి రెండు ఢీ కొట్టుకున్నందువల్లనే ఈ సృష్టి ఇవన్నీ వచ్చాయి. ఏమొచ్చాయి? పృథ్వీ భూమి, పృథ్వీ, ఆపహ నీళ్లు, తేజ అంటే వెలుగు ఫైర్, పృథ్వీ ఆపహ తేజో వాయు అంటే గాలి. ఈ 4 దాంట్లోంచి ఆకాశాన్ని మినహాయించారు బాబా. 4 ఎలిమెంట్స్ అన్నారు. ఎందుకంటే ఆకాశము శక్తే ఢీకొన్నది. ఇవన్నీ ఎక్కడ వస్తాయి? ఆకాశంలోనే ఇవన్నీ ఉద్భవిస్తాయి. అందుకని ఈ 4 ఎలిమెంట్స్ శక్తి ఆకాశము ఢీకొన్నందువల్ల అగ్ని, నీరు, గాలి, భూమి ఈ 4 ఏర్పడ్డాయి అని చెప్తూ బాబా నౌ ఇన్ ద సిరీస్ ఆఫ్ ఎవల్యూషన్ ది ఫార్మ్స్ ఫ్రమ్ స్టోన్ టు వెజిటబుల్ ఆర్ అసోసియేటెడ్ విత్ ది ఎర్త్. మనకు తెలుసు పరిణామక్రమం ఎక్కడి నుంచి? రాయి నుంచి ప్రారంభమైంది. రాయి నుంచి మొదలు పెడితే వృక్షాల వరకు, రాయి, ఖనిజము, వృక్షాలు, ఈ మూడు కూడా ఆర్ అసోసియేటెడ్ విత్ ది ఎర్త్. ఈ 4 ఎలిమెంట్స్ లో భూమి అనే దానికి అంటిపెట్టుకొని ఉండేవి ఏమిటి అంటే రాయి, ఖనిజాలు, వృక్షాలు. ఫిష్ హ్యావ్ కనెక్షన్ విత్ ది వాటర్. అలాగే చేపలు నీటితో సంబంధం కలిగి ఉంటాయి. బర్డ్స్ విత్ ది ఎయిర్. పక్షులేమో గాలితో, ఎందుకంటే గాలిలో ఎగురుతాయి కదా. చేపలేమో నీళ్లలో ఈదుతూ ఉంటాయి, నీళ్లలోనే ఉంటాయి. ఎనిమల్స్ విత్ ఫైర్. జంతువులకి ఫైర్ ఇక్కడ అగ్నితో పోల్చారు. ఈ అగ్నిని ముందు చెప్తారు బాబా. అగ్ని అంటే జఠరాగ్ని. అంటే పశువులకి రాత్రంతా ఏంటి, వాటికి మీరు గడ్డో మేతో ఏదో పెట్టేస్తే రాత్రంతా తింటూనే ఉంటాయి. ఏ కాసేపు పడుకుంటాయో తెలియదు, తింటూనే ఉంటాయి. ఆ జఠరాగ్ని అంత పెద్దగా ఉంటాయి అన్నమాట. అందుకని అవి జంతువులన్నీ అగ్నితో సంబంధం కలిగి ఉన్నవట. ఎనిమల్స్ విత్ ఫైర్ అండ్ హ్యూమన్స్ విత్ ఆల్ 4. ఇక మనిషి అన్నిటిపైన వెళ్ళి కూర్చున్నాడు కదా, నేనే రాజు, నేనే మంత్రి అని. అందుకని మనిషికి ఈ 4తో సంబంధం ఉందట. శ్రీ వెంటాన్ బాబా ఇంకా ఇలా దాన్ని కంటిన్యూ చేశారు. నౌ లెట్ us టేక్ ద కేస్ ఆఫ్ దిస్ వన్ షాడో ఆఫ్ ఎ లైట్ గ్లోబ్ విచ్ ఈస్ టు సే అవర్ ఓన్ వరల్డ్. అయితే బాబా ఇంతకు ముందు ప్రపంచాలు ఎట్లా పుట్టాయి అనే విషయం చెప్పాడు. ఏమిటి? శక్తి ఆకాశం ఢీకొన్న తర్వాత కాంతి పుంజాలు వచ్చాయి. కాంతి పుంజాల యొక్క నీడలు మన ప్రపంచాలు. ఆ కాంతి పుంజాల యొక్క కాంతి ఆకాశంలో రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ మన భూమి మీద పడటం అనేది, ఆ రిఫ్లెక్ట్ అయిన పాయింట్లు మనకు సూర్యుళ్ళు, చంద్రుళ్ళు అయినారు అని చెప్తూ బాబా ఇక్కడ ఇన్ దిస్ వరల్డ్ మనకి ఏదైతే ఇప్పుడు ఈ షాడో అంటే కాంతి పుంజాల యొక్క ఛాయనే మన ప్రపంచము. మన భూమి లాంటి భూములన్నీ కూడా ఆ ఛాయ, ఏది కాంతి పుంజాలు. ఆ కాంతి పుంజం అనేది ఏంటి అంటే
శక్తి నుంచి విడుదల అయినటువంటివి. ఇన్ దిస్ వరల్డ్ వి ఫైండ్ దట్ ఎర్త్ ఈజ్ ఎవ్రీవేర్. మన ప్రపంచంలో చూసినట్టయితే, ప్రపంచం అంటే ఏంటి? భూమి. ఈ భూమి మొత్తం అంతా వ్యాపించి ఉన్నట్టు మనకు తెలుసు. ఇన్ ది ల్యాండ్ బిలో అవర్ ఫీట్, మనం నడిచేది భూమి మీదే, కాబట్టి మన కాళ్ళ కింద ఉన్నది భూమే. బిలో అవర్ ఫీట్ యాజ్ వెల్ యాజ్ ఎట్ ది బాటమ్ ఆఫ్ ది ఓషన్. అంత పెద్ద సముద్రం, లోతైన సముద్రంలో అన్ని నీళ్లు ఉన్నా కూడా దాని అడుగు భాగాన ఏముంటుంది? అక్కడ కూడా భూమే ఉంటుంది. దానికి ఆధారం భూమే. సిమిలర్లీ వాటర్ పర్మిట్స్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్. అట్లాగే ఈ సముద్రాలు, మరి మన భూమి మీద 3 వాళ్ళు సముద్రమే అని చెప్తున్నారు. అందుకని ఈ నీళ్లు కూడా ప్రపంచం యొక్క అన్ని భాగాల్లో వ్యాపించి ఉన్నాయి. ఎలాగా? ఈవెన్ ఆన్ డ్రై ల్యాండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది స్ట్రీమ్స్, రివర్స్, సీస్, ఓషన్స్ ఎట్సెట్రా. డ్రై ల్యాండ్ మనకు పైకి కనబడటానికి మన భూమి పొడి పొడిగానే ఉన్నా కూడా దాని కింద నీళ్లు ఉన్నాయి. అదే కదా మరి బోర్వెల్ వేసుకొని నీళ్లు పంపు చేసుకుంటున్నాం మనం. ఎక్కడుంది? పైకి భూమి పొడిగా కనిపించినా లోపల నీళ్లు ఉన్నాయి. అందుకని మనం ఎక్కడైతే ఏ భూమి మీద నిలబడ్డామో, మనం నిలబడిన చోటనే అడుగున భూమిలో నీళ్లు ఉన్నాయి. వాటర్ ఈజ్ బెనీత్ అవర్ ఫీట్, మన కాళ్ళ కింద నీళ్లు ఉన్నాయి. జస్ట్ యాజ్ ది అట్లాగే వంకల్లో, వాగుల్లో, నదుల్లో, సముద్రాల్లో, మహాసాగరాల్లో అన్నిట్లో కూడా నీళ్లే ఉన్నాయి. మన కాళ్ళ కింద కూడా నీళ్లు ఉన్నాయని చెప్తూ బాబా, జస్ట్ యాజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎర్త్ అండర్లైస్ ద ఓషన్ వాటర్. మరి ఆ నీళ్ల కింద అట్టడుగు భాగాన కూడా భూమే ఉంటుంది. వెన్ వన్ ఈజ్ అబోవ్ ది అదర్ ఈజ్ బిలో. పైన నీళ్లుంటే కింద భూమి, పైన భూమి ఉంటే కింద నీళ్లు. అట్లా ఒకదాని కింద ఒకటి ఉన్నాయి నీళ్లు, భూమి. వెన్ వన్ ఈజ్ అబోవ్ ది అదర్ ఈజ్ బిలో అండ్ వైస్ వర్సా. సిమిలర్లీ ఎయిర్ పర్వేట్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్. అట్లాగే భూమి, నీరు ఈ రకంగా ఒకదాని కింద ఒకటి, ఒకదాని పైన ఒకటి ఉంటే గాలి అన్నింట్లో కూడా వ్యాపించి ఉంది. ఎయిర్ పర్వేట్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్ల గాలి ఉంది. ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఇన్ అమెరికా. మన దేశంలోనే కాదు, అమెరికా అయితేమి, ఆస్ట్రేలియా అయితేమి, ఐరోపా అయితేమి, ఎక్కడైనా గాలి మొత్తం వ్యాపించి ఉంది. And the same is true of fire, and by fire we mean tej. అట్లాగే అగ్ని కూడా అన్నింటిలో వ్యాపించి ఉంది. ఎందుకంటే అదే తేజస్సు, అదే ప్రకాశం. ఆ వెలుగు లేకపోతే మనం ఏది చూడలేము. లైట్నింగ్, దిస్ ఫైర్ పర్మిట్స్ ఎవ్రీవేర్, బట్ ఇట్ ఈస్ కవర్డ్ విత్ ఈథర్ ఆర్ ఎ లేయర్ ఆఫ్ ఈథర్. అయితే ఈ లైట్నింగ్ అంటే వెలుతురు అనేది ఏదైతే ఉందో అది అంతటా వ్యాపించి ఉంది. అది ఈథర్ అంటే ఆకాశంలో ఉండేటువంటి ఈథర్ అనే ఆ మాధ్యమంలో అక్కడ ఈ వెలుతురు ఉంటుంది. ఆర్ ఏ లేయర్ ఆఫ్ ఈథర్. ఫైర్ ఆర్ తేజ్ ఈజ్ ఎస్పెషల్లీ కనెక్టెడ్ విత్ ఎనిమల్స్. ఇంతకు ముందే చెప్పారు కదా, జంతువులన్నీ కూడా అగ్నితో సంబంధం కలిగి ఉంటాయి. దాన్ని బాబా ఇంకా వివరిస్తున్నారు దాన్ని. అండ్ ఇట్ ఈస్ ఫార్ దిస్ రీజన్ దట్ దేర్ హంగర్, హీట్, జఠర్, అగ్ని ఈ సో ఇంటెన్స్ ప్రబల్. అయితే అవి అగ్నితో సంబంధం కలిగి ఉన్నాయి కాబట్టి జంతువులు, వాటి ఆకలి అనేది జఠరాగ్ని, అది చాలా ప్రబలమైందట. అనిమల్స్ eat so horribly much food as if they feel that they were born for sole purpose of eating. ఎవడైనా మనిషి కూడా అట్లాగే తింటే ఏంద్రా పశువులాగా తింటున్నావు అంటారు. జంతువులాగా, పశువులాగా తింటున్నావు అని అనటం సహజం. అందుకని అవి తినటానికే పుట్టాయా అన్నట్టుగా అవి తింటూనే ఉంటాయట ఈ జంతువులన్నీ. బార్న్ ఫర్ ద సోల్ పర్పస్ ఆఫ్ ఈటింగ్.
Victoria Gardens in Bombay houses an elephant that is always eating whenever you visit any time of the day. Fact. మనకి ఇక్కడ హైదరాబాద్ లో కూడా జూ పార్క్ ఉంది. ఏనుగులు ఉంటాయి. ఏనుగుల ముందు గుట్టల్లాగా గడ్డి వేసి పెడతారు. ఇంకా అవి తింటూనే ఉంటాయి. ఎప్పుడు వెళ్ళినా ఉదయం నుంచి రాత్రి దాకా ఎప్పుడు వెళ్ళినా వాటి పని ఏంటి అంటే తింటూనే ఉంటాయి. సో we see that these 4 elements, fire, water, air and earth, pervade everywhere. అయితే మనం ఇలా గమనించింది ఇంతాక మనం చెప్పుకున్న దాని ఇది ఏమిటి అంటే అగ్ని, నీళ్లు, గాలి, భూమి ఇవన్నీ కూడా పర్వేడ్ ఎవ్రీవేర్. ఎందుకంటే ప్రాణులకు ఆధారభూతమైనవి కాబట్టి. ఈ పంచభూతాలనేవే పాంచభౌతిక శరీరానికి ఆధారం కాబట్టి మన శరీరాలకి, ప్రాణుల యొక్క శరీరాలకు ఈ 4 ఆధారం కనుక ఈ 4 సర్వత్రా వ్యాపించి ఉంటాయి. We also saw that the forms of evolution from stone to vegetable have connection with the earth. మనం ఇందాక చెప్పుకున్నట్టు రాయి నుంచి వృక్షాల దాకా వాటికి డైరెక్ట్ గా భూమితో సంబంధం. ఫిష్ విత్ వాటర్, చేపలు నీళ్లతోని. బర్డ్స్ విత్ ది ఎయిర్, పక్షులన్నిటికీ గాలితోని. అనిమల్స్ విత్ ఫైర్, జంతువులన్నిటికీ అగ్ని. అండ్ హ్యూమన్స్ విత్ ఆల్ 4. మనుషులకి 4, భూమి కావాలి, నీరు కావాలి, గాలి కావాలి, అన్ని కావాలి మనిషికి. నౌ వీ షల్ సీ హౌ ఎవల్యూషన్ టేక్స్ ప్లేస్. ఇప్పుడు మనం ఈ పరిణామం అనేది ఎట్లా జరుగుతుందో గమనిద్దాము అంటున్నారు బాబా. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమెంబర్ ది ఆర్డర్ ఆఫ్ ద మేజర్ స్పీసీస్: స్టోన్, మెటల్, వెజిటబుల్, వామ్, ఫిష్, బర్డ్, ఎనిమల్ అండ్ హ్యూమన్. రాళ్ళు, ఖనిజాలు, వృక్షాలు, క్రిమి కీటకాదులు, చేపలు, పక్షులు, జంతువులు, మనిషి. Now after the vegetable kingdom there appears a worm so absolutely green and so similar to vegetation that one can hardly distinguish from grass. ఈ వెజిటబుల్ అంటే వృక్షాల తర్వాత క్రిమి కీటకాదుల్లో వచ్చే మొట్టమొదటి కీటకము గడ్డి పురుగు. అవి పచ్చగా ఉంటాయి, గడ్డిలాగానే ఉంటాయట. గడ్డిలో ఉంటే అది మనం దాన్ని గుర్తించడం కూడా కష్టంగా ఉండేటట్టు ఉంటుంది అన్నమాట. డిస్టింగ్విష్ ఇట్ ఫ్రమ్ గ్రాస్, గడ్డి నుంచి దాన్ని వేరు చేయటం కూడా కష్టంగా ఉంటుంది. దిస్ ఈజ్ ది ఫస్ట్ వామ్ ఫారం. అట్లా వృక్షాల నుంచి క్రిమి కీటకాదులకు వెళ్ళే మొట్టమొదటి రూపం ఇది గడ్డి చిలుక. This is the first worm form and the last the kachua or tortoise. క్రిమి కీటకాదుల్లో మొట్టమొదటిది పచ్చగా అంటే గ్రీన్ కలర్ లో ఉండి గడ్డి దాకా కలిసిపోయే ఆ గడ్డి చిలక అయితే, ఇక లాస్ట్ ఫారం క్రిమి కీటకాదుల్లో టార్టాయిస్ అంటే తాబేలు. టార్టాయిస్ ఇన్హాబిట్స్ మాయిస్ట్ ఎర్త్. ఆ తాబేళ్ళు ఎక్కడ ఉంటాయి? నీటిలో ఉంటాయి, మట్టిలో ఉంటాయి. అంటే ఎక్కువగా అవి నీళ్లలోంచి వచ్చి ఆ మట్టి నీళ్లు కలిసినటువంటి చెమ్మ ప్రదేశంలో ఉంటాయి ఎక్కువగా. ఇన్హాబిట్స్ మాయిస్ట్ ఎర్త్ సాచురేటెడ్ విత్ వాటర్. నీళ్లతో బాగా తడిసి ఉన్నటువంటి మట్టిలో ఉంటాయి. As the evolving consciousness wanting identification with fish form seeks to transition from land to water, అట్లా అది భూమి నుంచి నీళ్లతో సంబంధం గల చేపకి ఆ చేప రూపానికి వెళ్లే ముందు ఆ మార్పు కోసం అలా చివరి ఫారం, మొదటి ఫారం ఏమో గడ్డిలాగా ఉంటుంది, చివరి ఫారం ఏమో ఆ చేపకు నీళ్లతో సంబంధం కనుక బాగా నీళ్లతో చెమ్మగా ఉన్నటువంటి నేలల్లో ఈ తాబేళ్లు ఉంటాయి. ఫ్రమ్ ల్యాండ్ టు వాటర్. అందుకని అది అక్కడి నుంచి దానికి ఉన్న సంబంధాన్ని
భూమి నుంచి నీటికి మార్చుకునే విధంగా అలా అలవాటు చేసుకుంటుంది, అది అలవాటు పడిపోతుంది. న్యాచురల్లీ ఫిష్ ఫారం ఫాలోస్. ఇక ఆ తాబేలు నుంచి ఫిష్ ఫారం వస్తుంది, చేప రూపం వస్తుంది. క్రాబ్ కేకరా ఈజ్ ది ఫైనల్ ఫిష్ ఫారం. ఇక చేపలలో నీళ్లలో ఉండి 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 ఆఖరికి మళ్ళీ అక్కడి నుంచి చేప తర్వాత పక్షి రూపానికి వెళ్ళాలి కదా. ఆ వెళ్ళటానికి లాస్ట్ చేప జాతిలో ఆఖరి రూపం క్రాబ్, అంటే పీతలు, ఎండ్రికాయ అంటారు. అది చేప రూపాలలో చివరి రూపము అని బాబా చెప్తున్నారు. ఆత్మ నౌ వాంట్స్ టు ఎమర్జ్ ఫ్రమ్ ది వాటర్ అండ్ సో ద క్రాబ్ నంబర్స్ అమాంగ్ ద టర్న్డ్ ఫార్మ్స్. అలాగే నీటి నుంచి గాలి వైపు వెళ్ళే ఆ మార్పు కోసము ఈ రూపం మొట్టమొదటి రూపము. సిన్స్ ఇట్స్ ఫేస్ ఈజ్ నౌ టర్న్ టువర్డ్స్ ద ఎర్త్. అంతకు ముందు చేప నీళ్లలో పైకి చూస్తూ ఉంటుంది, నేరుగా చూస్తూ ఉంటుంది. కానీ ఈ పీత కిందికి చూస్తుందట, అంటే భూమి వైపు చూస్తుంది ఆ నీళ్లలో ఉన్నా కూడా. ఆత్మ నౌ వాంట్స్ టు ఎమర్జ్ ఫ్రమ్ ది వాటర్ అండ్ సో ద క్రాబ్ numbers among the turned forms since its face is now turned towards the earth. దాని ముఖము భూమి వైపుకు కేంద్రీకృతం అవుతుంది. ఆఫ్టర్ ది క్రాబ్ ది వాటర్ కాక్ ఫౌల్ పంకొంబ్డి స్టాండ్స్ యాజ్ ద ఫస్ట్ ఫార్మ్ ఇన్ ది సిరీస్ ఆఫ్ బర్డ్స్. అలాగే అక్కడి నుంచి అంటే ఈ పీత తర్వాత మొట్టమొదటి పక్షి రూపము వాటర్ ఫౌల్ అన్నారు, దాన్ని వాటర్ కాక్ అన్నారు, వాటర్ ఫౌల్ అన్నారు. అది మొట్టమొదటి పక్షుల రూపంలో మొట్టమొదటి పక్షి రూపము అన్నారు. మార్క్ హౌ సమ్ బర్డ్స్ వాంట్ వాటరీ ఎన్వైరాన్మెంట్స్. ఎందుకంటే వీటికి నీటిని విడిచి వెళ్ళిపోవట, నీటితో. ఎందుకంటే చేపలుగా ఉన్నంత కాలం రకరకాలైన చేపలుగా నీళ్లలోనే నివాసం ఉన్నాయి గనుక వెంటనే ఆ నీటి నుంచి దూరంగా వెళ్ళిపోయే ప్రయత్నం చేయలేవట అవి. అందుకని ఆ నీటితోని సంబంధాన్ని కంటిన్యూ చేసుకుంటాయి. స్టాండ్స్ యాజ్ ది ఫస్ట్. వీటన్నిటికీ బాబా ఫిగర్ 33 సుబ్రహ్మణ్యం గారు స్క్రీన్ మీద చూపిస్తున్నారు. ఈ 4 ఎలిమెంట్స్ కి వృత్తంలో 4 భాగాలు చేసి చూపిస్తున్నారు. ఆ ఫిగర్ లో చూసినట్టయితే రైట్ సైడ్ కింద, రైట్ సైడ్ కార్నర్ లో కింద ఎర్త్ ఉంది. ఆ ఎర్త్ లో ఎలక్ట్రాన్ నుంచి, స్టోన్ నుంచి మెటల్, వెజిటబుల్, వామ్ ఫామ్ రావటం, అక్కడ నీరు భూమి కలిసిన చోట అది చూపించారు. దాని తర్వాత ఫిష్ ఉండే వాటర్ ఫారం, తర్వాత బర్డ్స్ ఉండే ఎయిర్ ఫారం, తర్వాత ఫైర్ ఎనిమల్స్ ఉండే ఫైర్ ని అక్కడ చూపించటం జరిగింది ఈ ఫిగర్ లో. ఫిగర్ 33 ది 4 ఎలిమెంట్స్ అని. 84 lakhs ఆఫ్ స్పీసీస్ ఇన్ ఎవల్యూషన్. బాబా అక్కడ వృత్తం పైన రాయించారు 84 lakhs ఆఫ్ స్పీసీస్ ఇన్ ఎవల్యూషన్. ఎవల్యూషన్ లో 84 లక్షల తరగతుల ఈ ప్రాణులు ఉన్నాయి అని చెప్పి బాబా అక్కడ చూపించటం జరిగింది. ది మార్క్ హౌ సమ్ బర్డ్స్ వాంట్ వాటరీ ఎన్వైరాన్మెంట్స్. ది ఫస్ట్ ఫార్మ్స్ ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ది బర్డ్ సిరీస్ ఎగ్జిబిట్ దిస్ కనెక్షన్. మొట్టమొదటి పక్షి రూపాలలో అవి నీళ్ల మీదనే తిరుగుతుంటాయి, నీళ్ల మీద వాళ్తుంటాయి, అక్కడి నుంచి ఎగురుతుంటాయి. విచ్ గివ్స్ వే టు ఎన్ అఫినిటీ అండ్ కనెక్షన్ విత్ ఎయిర్. అక్కడి నుంచి నీటి మించి గాల్లోకి ఎగురుతూ ఉండటం అనేది ఆ రెండిటికి ఉండే సంబంధం అవి కనబరుస్తూ ఉంటాయి. అండ్ ఫైనల్లీ విత్ ది ఎర్త్. ఆ తర్వాత పక్షులు ఇక గాలి తర్వాత మళ్ళీ భూమితో సంబంధం పెట్టి ఎగరటం, ఎగిరి వచ్చి చెట్ల మీద కానీ భూమి మీద కానీ వాలటం జరుగుతూ ఉంటుంది. ది లాస్ట్ ఫార్మ్ బట్ వన్ ఇన్ ది బర్డ్ జీనస్ ఈజ్ ద కాక్ which has wings but nonetheless lives on the ground. అయితే ఈ పక్షులలో చివరి రూపం మన కోడి పుంజు. దానికి రెక్కలు ఉంటాయి కానీ ఎక్కువ ఎగరదు, భూమి మీదనే ఉంటుంది. మొట్టమొదటి ఫారం ఏమో
నీళ్ల మీద నుంచి గాలిలోకి ఎగిరే ఫారం అయితే, వాటర్ ఫౌల్ అయితే, పక్షుల్లో చివరి రూపము కోడి. ఈ కోళ్ళు మన చుట్టూ మన దగ్గరనే, మన భూమి మీదనే ఎక్కువగా ఉంటాయి. బట్ నన్ ది లెస్ లివ్స్ ఆన్ ది గ్రౌండ్. అందుకని అవి ఎక్కువగా భూమి మీదనే ఉంటాయి. అండ్ కెన్ హార్డ్లీ ఫ్లై. అవి ఎక్కువగా ఎగరవు. ఎక్కువగా ఎగిరితే కొంచెం ఇక్కడి నుంచి ఎగిరి ఆ గోడ మీదకో లేకపోతే ఇక్కడో కొంచెం ఎగురుతాయి, మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తాయి. పక్షుల్లా, మిగిలిన పక్షుల గాల్లో అని అలా హాయిగా ఎగిరి వెళ్ళిపోలేవు. The very last bird is big with long legs, a long beak, and a blood red bag of flesh hanging under its chin, as if its throat be hanging down. దీని బాబా ఇది దాన్ని లాస్ట్ బర్డ్ దాన్ని వర్ణిస్తూ ఇక్కడ చెప్తూ ఉన్నారు. లార్జ్ బర్డ్ విత్ ఎ వాక్టిల్ సచ్ యాజ్ ఏ టర్కీ కోడి అని ఉంటుంది, అది దాన్ని వర్ణిస్తున్నట్టుగా ఉంది అని చెప్తున్నారు ఇక్కడ. ఇట్ షుడ్ బి బోర్న్ ఇన్ that the boys to whom Baba was giving these lectures may never have encountered birds of this, and thus the graphic description doubtless enacted by Baba with vivid gestures and facial expression. అయితే ఆ చివరి పక్షి రూపాన్ని చాలా పెద్దదిగా ఉంది అని, దాని కాళ్ళు పెద్దగా ఉంటాయని, చాలా పొడుగాటి ముక్కు ఉంటుందని, అట్లాగే మన కోళ్ళకు కూడా చూస్తాం, ఇక్కడ వాటి మెడ కింద ఎర్రటి రెడ్ బ్యాగ్ లాగా ఒక ఫ్లెష్ వేలాడుతూ ఉంటుంది. అండర్ ఇట్స్ చిన్ యాజ్ ఇఫ్ ఇట్స్ థ్రోట్ వి హ్యాంగింగ్ డౌన్. అది దాని గొంతు నుంచి కిందికి వేలాడుతున్నట్టుగా ఆ ఎర్రటి ఇది ఉంటుందట. పిల్లలకు అర్థం కావాలి అని బాబా ఇంత విధి విధానంగా దాన్ని వర్ణించి చెప్పటం జరిగింది. ఆఫ్టర్ ది కన్క్లూజన్ ఆఫ్ ద బర్డ్ సిరీస్, ది కంగారు ఇనాగురేట్స్ ద జీనియస్ ఆఫ్ ఎనిమల్స్. అట్లా ఈ బర్డ్ సిరీస్ అయిపోయిన తర్వాత చిట్ట చివరి బర్డ్ సీమకోడి లేదా ఈ టర్కీ కోడి అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రూపము, జంతువుల్లో మొట్టమొదటి రూపము కంగారు. ఆస్ట్రేలియాలో అది నేషనల్ యానిమల్, అది కంగారు అనేది అది మొట్టమొదటి జంతు రూపము అని బాబా చెప్తున్నారు. ది లాస్ట్ యానిమల్ ఫారం ఈజ్ ద మంకీ. మొట్టమొదటి జంతు రూపమేమో కంగారు అయితే చివరి జంతు రూపమేమో మంకీ, కోతి. కోతి నుంచి పుట్టాడు మానవుడు అని పాటలు కూడా పాడుకుంటాం కదా మనం. అందుకని కోతి జంతువుల్లో చివరి రూపం కింద ఉండింది. Reference was made here to the speculations of Darwin, which are mere theories, though very cleverly thought out. Yet the explanations given here in these lectures are of things actually seen. Baba continued. Darwin's theory of evolution అని సైంటిస్ట్ డార్విన్ చెప్పాడు. బాబా ఇక్కడ డార్విన్ గురించి కూడా ప్రస్తావిస్తూ బాబా అన్నారు, ఆయన బాగానే ఆలోచించి ఈ పరిణామ క్రమం యొక్క ఆ సిద్ధాంతాన్ని బాగానే చెప్పాడు. కానీ ఇక్కడ నేను చెప్పినటువంటి ఇది ఆ బాబాకు ఉన్నటువంటి ప్రత్యక్షమైనటువంటి అనుభూతి. ఆయనకు అది ఏది ఎట్లా ఎందుకంటే ఆయన నుంచే కదా జరిగేది. ఎవరిచే జనించు జగము, ఆయన నుంచే జనించే ఈ జగం ఇదంతా. అందుకని ఆయనకున్నంత ప్రత్యక్ష జ్ఞానము ఏ సైంటిస్టుకు ఉంటుంది? ఏ సైంటిస్టుకు ఉండదు. అందుకని ఆయన అంత కొంచెం బాగా ఆలోచించి సిద్ధాంతాన్ని బాగానే రూపొందించాడు. కానీ నాలాగా అంటే బాబా చెప్పినట్టుగా అది ఆయన ఏది చివరి ఫారం, ఏది మొదటి ఫారం, ఇవన్నీ కూడా చెప్పారు బాబా. Yet the explanations given here in these lectures are of things actually seen. ఇది ఆయన స్వయంగా
ప్రత్యక్షంగా చూసిన దాన్ని బట్టి దానికి ఇంకా తిరుగులేదు. ఆ డార్విన్స్ థియరీకి కూడా మార్పులు రావచ్చు, మళ్ళీ ఇంకో సైంటిస్ట్ ఇంకో రకంగా ఊహ చేసి ఉంటే. కానీ ఇక్కడ బాబా చెప్పిన దానికి మార్పులు చేర్పులు ఏమీ ఉండవు. దట్ ఈస్ ది ట్రూత్, అది సత్యం. We have been specially marking the first and last species in